నాను 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 ఆకాష్ ప్లీజ్ నా కోసం వెతకొద్దు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓ బంగారం. బంగారం ఓసారి పైకి చూడు. కుంకుడుకాయల రసం పెట్టాను, తలంటు పోసుకోవడం మర్చిపోకి. సరేనా బంగారం? అబ్బో హెర్బల్ ఎఫెక్ట్. రుద్దేసుకుందాం. కిందకి చూడు. కొంచెం వాడు బంగారం. ప్లే బాయ్. ఈవేళ మన పరిస్థితి మరణ మృదంగం కాదు, మన్మథ మృదంగం అయ్యేలా ఉంది. గణుక్కుంది చాలు. టేబుల్ మీద ఫుడ్ రెడీగా ఉంది, వెళ్ళి భోంచే బంగారం. నీకిష్టమని మునక్కాయ కూరలుండాను, వేసుకోయి. ఎంతసేపు బంగారం, తొందరగా రా. ఈ ఎఫెక్ట్లేంటే బాబు, ఎగసి పడుతుంది ఇక్కడ. రమ్మన్నానా? నాను ఎక్కడున్నా? వావ్, what is the surprise, Nanu? Wish you happy marriage anniversary, Akash. Oh, sorry. Baby, baby, honey, I love you. Baby, baby, honey, I love you. ఇంతలాగా అవసరమా? నాగలి ఆగనంటుంది ఇక్కడ. నన్ను క్షమిస్తావా? ఎందుకు? అంటే పెళ్ళై సంవత్సరం గడిచినా ఒక థాట్ కూడా రాలేదు నీకు ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలని. ఏం కాదు, నువ్వు ఇవ్వగలిగే గిఫ్ట్ ఒకటి ఉంది. ఏంటది? నాకు మాట ఇవ్వు, నేను అడిగితే కాదన్నని. ఓకే, ప్రామిస్. నువ్వు ఏం అడిగినా ఇస్తా, చెప్పు. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్గా ఉంటుంది కదా, అందుకని నువ్వు వచ్చేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది కదా, అందుకని ఏదైనా జాబ్ చేద్దామని. నీకు మ్యాటర్ తక్కువ, ఎఫెక్ట్లు ఎక్కువ బాబా. నీకు జాబ్ చేయాలనుందిగా, చేసుకో. ఏం చేయాలనుకుంటే అది చేసుకో. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పు, పర్మిషన్ కోసం మాత్రం చెప్పకు, ఓకేనా? రేపే ఏదైనా కంపెనీలో అప్లై చేయి. కమ్ ఆన్ యా, జస్ట్ చిల్. అక్కర్లేదు, ఏ? ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. ఏ దొంగ. జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది, ఎల్ఆర్లో ప్రోగ్రామర్. టైమింగ్స్ 10 to 6. రేపే జాయినింగ్. వావ్, కంగ్రాట్స్ యా, దట్స్ వండర్ఫుల్ న్యూస్. థ్యాంక్ యూ. అవును, ఇక జాబ్ కన్ఫర్మ్ అయింది కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు ఇప్పుడు? అచ్చా, నీకు ఎక్స్ట్రా లా చేస్తా.
అసలు బంగారం ఎవడో ప్రూవ్ చేస్తాగా. నాను, ఇంటర్లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా, అతని పేరేంటన్నా? మదన్. అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఏ అంటే ఈ రోజు నువ్వు క్యాబ్ లోనే. ఆకాష్, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. సార్ కొరియర్. మీనాక్షి ప్రమోటర్స్ లేదు, లోపల ఏమున్నాయో. నాను, నీ కవర్ లో కొరియర్ వచ్చినట్టుంది. విప్పి చూడేంటో. అంటే నీ పర్సనల్ ఏమో. అబ్బా, నీకు తెలియని పర్సనల్స్ నాకేముంటాయి ఆకాష్. ఎస్. ఏంటాకాష్ అవి? ఎంత బాగున్నాయో తెలుసా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు తీసావు ఆకాష్? అదే నేను ఆడదాం అనుకుంటున్నా. నాకు తెలియకుండా నువ్వెప్పుడు ఫొటోస్ తీయించుకున్నావని. నిజమే కదా, నాకు నీకు తెలియకుండా ఈ ఫొటోస్ ఎలా? 6 months బ్యాక్ ఈ సారీ కట్టుకుని. అంటే నీకు తెలియకుండా నీ ఫొటోస్ తీసి అడ్రస్ తెలుసుకొని ఇంటికి పంపించాడంటావా? అమ్మో, అవును కదా, నా అడ్రస్ తెలియకుండా ఈ ఫొటోస్ ఇంటికి ఎలా వచ్చాయి? అంటే నిజంగా అతను ఎవరో నీకు తెలియదా? వాట్ యు మీన్? నాపై నీకు నమ్మకం లేదా? నాను, అది కాదు. ముట్టుకోకు. నాను, అది కాదు. ముట్టుకోకు అన్నానా? నాను, నాను, ప్లీజ్ వన్స్ లిసన్ టు మీ. నాను, ప్లీజ్. నాను, నాను. ఓ షిట్. నాను, ఒక్కసారి వెనక్కి తిరిగావా? ఏంటి? ఓసారి కిందికి చూడవా? సారీ అని రాసావా? కాదు, ఒక్కసారి కిందికి చూడు. నాను, పాలు. చెలియా 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 పాలు. వయస్సు చేసే కొంటి పనులన్నీ చిలిగిగా తలపులు తెరచేనా, చూడరాని అందాలెన్నో కనులను కలవరపరిచేనా. గుండెల బాధని తీపిగా మలిచే మంత్రం నీవేనా, పెదవులు దాటిన తేనెల ధారలు నీకే అందినా, చీకటిలో నా వెచ్చగా చేరిన మోహపు సమయాన లోలో రేగిన కోరికలన్నీ నీవే నీవే. చెలియా 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 చెలియా.
మార్బుల్కున్న స్మూత్నెస్ నీ నడుం మీద ఉన్న స్మూత్నెస్ ముందు ఎందుకు పనికి రాదు? అసలు ఇంత స్మూత్నెస్ ఎలా వచ్చింది నీ నడుంకి? అసలు ఈ పాటింది చూడు, అయ్యో బాబోయ్. నీ పాదాలున్నే చూడ్నాను అసలు. నీ బ్రెయిన్ ఏంట్రా? హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్. నీలాంటి వాడి కోసమేరా నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగానా? నీలా నెగటివ్గా ఆలోచించే వాళ్ళంటే నాకు పిచ్చి ఇష్టం తెలుసా. సినిమాలో కూడా నేను హీరో కంటే విలన్నే ఎక్కువ ఇష్టపడతాను. ఏంటి 9 నెలలుగా నన్ను ఫాలో అయ్యావా? నువ్వు టైం వేస్ట్ చేసావు తెలుసా. నీకేం తక్కువ? 6 అడుగుల హైట్, హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉందిగా. మా ఆయన కన్నా నీకేం తక్కువ చెప్పున్నారు. ఇంక టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. కమిట్ అయిపోదాం. బెడ్రూమ్ ఎక్కడ? కమ్ డార్లింగ్, లెట్స్ మూవ్. Darling, come on. నీ ఇంటలెక్చువల్ బ్రెయిన్ కి ఏ అమ్మాయినా లొంగకుండా ఉంటుందా చెప్పు? ఇంతకీ నీ పేరేంటి? Nag. వావ్, వాట్ ఎ రొమాంటిక్ నేమ్ బంగారం. అయినా నీకు బాత్రూమ్ లో కెమెరా పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది డార్లింగ్? నా ఇంటెలెక్చువాలిటీ గురించి చెప్తే నువ్వు ఇంకా రెచ్చిపోతావు. అవునా? ఏంటది? ష్, అది టాప్ సీక్రెట్. ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. హే, ఏంటి లేచావు? నేను ఇంత ఇష్టపడొస్తే నా దగ్గర కూడా దాస్తావా? పో. నో, నీకు చెప్పకుండా ఉంటానా? చెప్తాను. చెప్పు మరి. ఇలా కాదు, మరి నీ ఒంటిపై నుంచి నువ్వు ఒక్కోటి తీస్తూ ఉండు, నేను ఒక్కోటి చెప్తూ ఉంటా. ఏయ్, ముందు ఆ కొంగు తీసేయ్. ఇప్పుడు చెప్తావా? నువ్వు ఆ రోజు బ్రా విప్పినప్పుడు నీ వీడియో నేను షూట్ చేయలేదు. వాట్? ఎస్ డార్లింగ్. నీలా వీడియో లేని చాలా మంది అమ్మాయిలు నా ట్రాప్ లో పడ్డారు. నాకు కమిట్ అయ్యారు. ఎలా చేస్తావురా? పొజిషన్ తీసుకోమని చెప్పు. ఓకే సార్. నువ్వు బ్రా విప్పేవన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించు చూడు. ఆ క్షణమే నాకు అర్థమైపోయింది నువ్వు బ్రా విప్పావని. ఒకవేళ నువ్వు బ్రా విప్పకపోయింటే ఎవరా నువ్వు? అసలు నేను బ్రా విప్పలేదని దానివి. అలా అన్న ఎంతో మందిని నేను వదిలేశాను. అక్కడే నేను ట్రిక్ ప్లే చేస్తాను. కనెక్ట్ అయితే ట్రాప్ చేస్తాను. Hey baby, do you feel it? అన్ని పెళ్లికి ముందు చేసేస్తావా? ఇప్పుడేమైంది? ఏం చెప్పాలో తెలియట్లేదు.